నమస్తే రవి సార్. నమస్తే విజయ్. సంయమనం పాటించండి, సహనం పాటించండి, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. పోస్ట్ చేసే ముందు 100 సార్లు ఆలోచించండి. పోస్ట్ సంగతి తర్వాత కామెంట్ల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా వహించండి. ఇది టీడీపీ సోషల్ మీడియా అధికారికంగా ఇచ్చినటువంటి సూచన అనుకోవాలో లేకపోతే ఒక రకంగా హెచ్చరిక అనుకోవాలి సార్. అంటే సోషల్ మీడియా ద్వారా స్పెక్యులేషన్స్ వ్యాప్తి చెందుతున్నాయి. టీడీపీ జనసేనకు మధ్యలో ఉన్నటువంటి పొత్తుని బద్దలు కొట్టే విధంగా ముందుకు వెళుతుంది అనుకునేటువంటి దాంట్లో ఈ హెచ్చరిక అనుకోవాలా సార్, లేకపోతే రాబోయే ముప్పుని ముందుగా ఊహించి ఒక ప్రమాదక హెచ్చరిక జారీ చేశారనుకోవాలి? ఏంటి సార్, లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అంటారు కదా, ఈ లోగుట్టు ఏంటి సార్ అసలు? లోగుట్టే ఉంది. వాళ్ళ పాపం బహిరంగంగా వాళ్ళు ప్రకటన చేస్తే మీరు ఇంకా ఏదో లోగుట్టు ఉంది అని అంటే సార్, ఇవన్నీ కూడా జనసేనతో ఉన్న సంబంధాలు, జనసేనకు సంబంధించిన అంశాల మీద వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు, వాటినే ఈ దీంట్లో వాళ్ళు ప్రస్తావించారు సార్. అత్యుత్సాహంతో చేస్తున్నారు, అవి కొన్నిసార్లు హానికరంగా తయారవుతున్నాయి, ఇట్లాంటి భాష కూడా వాడారు. మామూలుగా మా అలాంటి వాళ్ళం అంటున్నప్పుడు అత్యుత్సాహంతో చేస్తుండొచ్చు, లేకపోతే ఇది లెక్క కాకపోవచ్చు, చూద్దామని ఇట్లా అంటుంటాం మనం. కానీ ఆ పార్టీకే అది అత్యుత్సాహంగా కనపడిందంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. చేయి దాటిపోయింది అనుకోవచ్చు సార్. దాటిపోతుందేమో అన్న హెచ్చరిక చేశారు వాళ్ళు. లేకపోతే ఓకే, ప్రతి పార్టీ తమ కార్యకర్తలకు తమ నాయకులకు సర్ది చెప్పడము, ముందుగా వాళ్ళని కొంచెం తగ్గండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన సంయమనము, సర్దుకోవటము, లేకపోతే ఇవి చాలా అవసరమైన పదాలే మన దేశం, మన రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలకు. తెలుగు కాకపోతే ఇక్కడ జనసేన విషయంలో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పింది. ఓకే సార్. వాళ్ళు ఏమి ప్రభుత్వం మీద విమర్శల్లో మీరు చేయండి, లేకపోతే ఇతర పార్టీలను వైసీపీ వాళ్ళని బూతులు తిట్టకండి అనేం చెప్పలేదు. అలాగే నాయకత్వం మీద అట్లా చెప్పలేదు. కానీ జనసేన తెలుగుదేశం సంబంధాల గురించే వాళ్ళు చెప్పాల్సి వచ్చిందంటే దానికి ఉన్న రాజకీయ కోణం మనకు అర్థమవుతుంది. నిన్న మొన్న కూడా మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ చిన్నపుచ్చుకున్నాడు, కొంత ఫీల్ అయ్యారు. ఆ పార్టీగా మనం ఇంత అనుకూలంగా ఉండి ఇంత బూస్ట్ ఇచ్చినా కానీ మనల్ని ఎందుకు కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు, మనం కలిసి వెళ్ళాలి అని అనుకున్న తర్వాత ఆ తర్వాత 2 రోజులకే వాళ్ళు వేరే వాళ్ళతో కలిసి కూర్చొని వ్యూహాన్ని ఆలోచిస్తే అప్పుడు అందులో జనసేనకి ఏం స్థానం ఉన్నట్టు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు. నగరంలో మంగళగిరిలోనే ఉన్నా కానీ ఎందుకు పిలవలేదు, కలవలేదు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వచ్చాయి. ఆయన బయటికి చెప్పకపోయినా అట్లాంటి ప్రశ్నలు సహజంగా రాజకీయ వర్గాల్లో వచ్చాయి. దానికి తగినట్టే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కుప్పం టూర్కి వెళ్తాడని, దానికి ముందు ఈరోజు బెంగళూరు కూడా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ లోకేష్ మంగళగిరికి వెళ్తాడని, అంటే వాళ్ళు యాక్టివిటీలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఒకటి వచ్చేసింది. ఈ సమయంలో జనసేనాని చాలా చిన్నపుచ్చుకున్నాడు. నేను ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటే నాకు ఎందుకు చెప్పలేదు, అన్ని కలిసి వెళ్ళాలనుకున్న తర్వాత విడిగా వ్యూహరచన చేయడం ఏంటి, ఏం మాట్లాడారు అంటే మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం అన్న తర్వాత నేను కాకుండా మీరు ఇంకొకరితో కలిసి మాట్లాడారు అంటే ఏం మాట్లాడారు నేను లేకుండా అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుంది కదా. రెండవది రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఒకరి పరస్పర గౌరవం సమస్య కూడా ఒకటి ఉంటుంది. సో దాంతో ఆయన ఏమో ఆసక్తి చూపించలేదు, దీని మీద ఆయన ఏం మాట్లాడలేదు. బట్ స్టిల్ జనసేన సర్కిల్స్ ఆర్ వెరీ మచ్ స్ట్రెయిన్డ్ విత్ దిస్ అని. కొంచెం గ్యాప్ వచ్చింది, స్ట్రెయిన్ వచ్చింది. తెలుగుదేశం జనసేన సంబంధాల్లోనే వార్తలు వచ్చాయి, అదేం లేదు ఇదంతా వైసీపీ దుష్ప్రచారం లేకపోతే మీడియా అతి ఇట్లా అన్నారు. కానీ నిజంగా అటువంటి ఏదో ఉంది అని ఈ ట్వీట్ ఈ ప్రకటన చూశాక మనకు అర్థమవుతుంది. సోషల్ మీడియా అనేది అందులో టీడీపీ చాలా హైపర్గా ఉంటుంది, చాలా ఉపయోగము, మొత్తం వాళ్ళే అజెండా సెట్ చేస్తుంటారు. ఏ అంశాలు రావాలో కూడా ముందే ఒక ప్రచారం చేస్తారు. ఈ విమర్శ అందరి నుంచి విమర్శ అనండి, వాళ్ళకి సంతోషం అనండి, ఇదంతా కూడా ఉంది. కానీ ఇది వాళ్ళే భరించలేని స్థాయికి చేరిపోయి తమకే నష్టం కలిగించే విధంగా ఉందని తెలుగుదేశం పార్టీ గుర్తించాల్సి వచ్చింది. అత్యుత్సాహం అనే ఆ పార్టీకి అనిపిస్తాయి, ఇంకా మిగతా వాళ్ళకు ఇంకెంత అత్యుత్సాహంగా ఉంటుంది, అత్యంత ఉత్సాహంలాగా వాళ్ళకు ఉంటుందని మనకు అనిపిస్తుంది. చాలాసార్లు వాడుతుంటాం కాబట్టి. మూడోది కూడా దాంట్లో ఒకటి ఉంది, మన మధ్య సంబంధాల గురించి, సీట్లు ఇచ్చిపోచుకోవడం గురించి, వీటన్నిటి మీద ఇష్టానుసారం కామెంట్స్ పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే పోస్టులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పోస్ట్ పెట్టడం అంటే ఒక స్టోరీ క్రియేట్ చేయటం, అంటే విజయ్ సాధు ఇలా అలా నేను చెప్పి ఒకటి పెట్టేస్తాను, దాని మీద ఇంకెవరో రియాక్ట్ అవుతారు, దాని మీద ఇంకెవరో రియాక్ట్ అవుతారు, పెరిగిపోతూ ఉంటుంది దావానాలలాగా అనేది మొదటిది. రెండోది కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు అనడం.
సార్ అంటే వాళ్ళని చులకన చేస్తూ ఏదైనా స్టోరీ పెడితే దాని మీద మిగతా వాళ్ళు చాలా ఉత్సాహంగా కామెంట్స్ పెట్టేయటం, ఇదంతా ఒక వలయం. మనం టీవీ చర్చల్లో కూడా చూస్తాం కదా, ఎవరో ఏదో అన్నారని ఇంకోరు ఇంకా రెచ్చిపోవడం. ఈ మధ్యకాలంలో టీవీ చర్చల్లో, సోషల్ మీడియా చర్చల్లో వచ్చే జనసేన టీడీపీ వాళ్ళ మధ్య కూడా అనేకసార్లు వాదోపవాదాలు జరగటం, ఒకరినొకరు అనుకోవటం, ఇట్లాంటివి అక్కడ ఉన్న వాళ్ళ పదులను బట్టి, పరిస్థితిని బట్టి ఒక్కోసారి ఒకరు పైచేయి అవుతుంటారు. కానీ తమాషాగా విశాఖలో యువగలం నవశకం సభ జరిపిన తర్వాత చాలా అనుకూలంగా ఉమ్మడి శంఖారావం చేయాలనుకున్న పరిస్థితి కాస్త ఇదిగో ఇలాంటి ప్రకటన ఇవ్వాల్సిన ఒక పరిస్థితికి దారితీస్తుంది. అదే ఇక్కడ సార్ విచిత్రం. సార్ ఇప్పుడు టీడీపీ చేసినటువంటి సూచనని జనసేన కానీ లేదా టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కానీ అసలు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్? అంటే సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కాస్త ఆలోచన తక్కువగా ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి నిందన మోస్తున్నటువంటి వాళ్ళే కొన్ని సందర్భాల్లో అవి నిజమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి విజ్ఞప్తి ఎంత మేరకు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది? అంటే మనమేమి సోషల్ మీడియాలో వాళ్ళకి ఆలోచన తక్కువ ఉందని మనం చెప్పలేము. ఎందుకంటే అసలు అన్నీ నడిపించేదే సోషల్ మీడియా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ కంటే అన్న పద్ధతిలోకి వచ్చేసింది కదా. తేడా కూడా తగ్గింది చాలా వరకు. కానీ ఆయా పార్టీలను లేకపోతే కొంతమంది కుల మతాలను ఇట్లా మాట్లాడేవాళ్ళు కొంచెం బాగా శృతి మించి వ్యవహరించడం అనేది తరచూ జరుగుతూనే ఉంది. బహుశా అందులో భాగంగానే ఇదంతా అయి ఉండాలి. కొద్ది రోజుల కిందటైతే జనసేనలో మా ప్రతినిధిగా మాట్లాడే ఒక మహిళను వాళ్ళే ఏదో అంటే ఆమె చాలా బాధపడటము, మళ్ళీ తర్వాత సర్దుబాటు చేయటం, ఇట్లాంటివి చూసాం. కొంచెం తేడాగా మాట్లాడితే కూడా ఎవరైనా సరే కొంచెం భిన్నమైన కోణం చెప్తే కూడా వాళ్ళ మీద విరుచుకుపడటం ఇది జరుగుతుంది. కానీ జనసేన తెలుగుదేశం సమస్య అది కాదు. జనసేనతో పొత్తు కుదరనంత వరకు జనసేన పొత్తు ఉంటేనే తప్ప ఓట్లు చీలనివ్వని పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇద్దరం కలిసి వెళ్తే తప్ప వైసీపీని జగన్ ఎదుర్కోలేము అన్న విషయం వాళ్ళు బాహటంగా చెప్పేసుకున్నారు, ఒప్పేసుకున్నారు. పవనే ఆ మాట చెప్పాడు, మనం కలవకపోతే ఇంకో 20 ఏళ్ళు జగనే ఉంటాడు అనే మాట కూడా ఆయన చెప్పున్నారు. కలవాలి, అవసరం ఉంది అనుకోవడం వరకు బాగానే ఉంది. కానీ ఏ ప్రాతిపదికన కలవాలి, ఎవరికి ఎన్ని సీట్లు రావాలి, ఏ సీట్లు ఎవరికి ఉండాలి, ఇందులో క్యాస్ట్ కాంబినేషన్, సోషల్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది, ఒకరినొకరు యాక్సెప్ట్ చేస్తారా, ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా ఎవరికి లైమ్ లైట్ ఉంటుంది అని, ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదా అని అడిగితే అది తర్వాత ఆలోచిస్తామని లోకేష్ చెప్తే అది తప్పకుండా పవన్ తక్కువ చేసే అంశంలాగా ఉంది కదా, తప్పకుండా పరిశీలిస్తాము, అవకాశం వస్తే ఇట్లాంటి పాజిటివ్గా వెల్కమింగ్గా మాట్లాడకుండా దాన్ని ఏదో కట్ చేస్తున్నట్టు, దాటేస్తున్నట్టు మాట్లాడటం వాళ్ళకు తక్కువ అయిపోయింది కదా, దాని మీద వ్యాఖ్యలు పెట్టేస్తారు కదా. అవును సార్. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులకు దారితీస్తున్నాయి అనేది ఇక్కడ టీడీపీ గుర్తించడమే కాదు, మేము గుర్తించాము, దీన్ని చక్కదిద్దుకున్నాము అనే సందేశం కూడా జనసేనకు పంపాల్సిన ఒక పరిస్థితి వాళ్లకు సార్ ఎదురైందని మనం చెప్పాలి. ఆయన ఇన్ని రోజుల నుంచి ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. ఆ సభ అయినా ఒకరోజు ఏదో మాట్లాడారు, తర్వాత ఇంకేం లేదు. అవును సార్. అందుకని ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే ఒక విధమైన కనిపించని ప్రెషర్ ఏదో అక్కడ బిల్డప్ అయింది. దాన్ని తగ్గించటం కోసం ప్రత్యేకించి ఇలాంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఒకటి కలిగిందని చెప్పి అనిపిస్తుంది. ఇంకా ఇతర సందేహాలు కూడా తెలుగుదేశం వాళ్ళకు ఉన్నాయి. అసలు ఇప్పటికే మొదలుపెట్టారు వాళ్ళు. ఎన్ని సీట్లు నన్ను అడుగుతున్నాడు ఒక ఆయన, ఎన్ని సీట్లు, 15 సీట్లు అట్లా ఇస్తే సరిపోతుందా అంటే, ఇప్పుడు మళ్ళీ ఆయనకి 50 సీట్లు ఇస్తారు, 40 సీట్లు, కనీసం 30 అయితే ఇస్తారు. 30 ఇవ్వటం కూడా చాలా నష్టం. మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు గెలవలేకపోతే మనం కూడా అధికారంలోకి రాలేకపోతాం అని తెలుగుదేశంలో అదొక మొదలైంది. ఒప్పుకోనంత వరకు ఒక విధంగా ఉంది. అదే అంటాను నేను, బస్సులో ఎక్కే వరకు ఒక విధంగా, సీట్ దొరికే వరకు ఒక విధంగా, దొరికాక ఒక విధంగా బిహేవ్ చేసినట్టే. సో దాంతో వాళ్ళు ఇష్ట ప్రకారం వ్యాఖ్యలు పెడుతున్నారు. వాళ్ళకి సీట్ ఇవ్వడం అంటే పోగొట్టుకోవడమే, వదులుకోవడమే, వీళ్ళు ఎదుర్కోలేరు, ఇట్లాంటివి. పవన్ కళ్యాణ్ కూడా నిన్న మీరు చూస్తే నేను చాలా నిజాలు చెప్పాల్సింది తర్వాత చెప్తానని, చాలా నిజాలు చెప్పాల్సి ఉంది అని. ఎవరికి వ్యతిరేకంగా ఉండాలి ఈ నిజాలు? జగన్ మీద, ప్రభుత్వం మీద అయితే ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇంకా అందులో పెద్ద ప్రత్యేకించి చెప్పాల్సింది ఏం లేదు, దాచిపెట్టింది లేదు. కాబట్టి తప్పకుండా ఇంకా తెలుగుదేశం గురించి అనేది మనసులో ఉందని మనం అనుకోవాలి, అంతే కదా. అవును సార్. కాబట్టి ఇవన్నీ ఆయన మీద ఇవి చూసినప్పుడు కలిగిన ఫీలింగ్స్ అనండి, ఒపీనియన్స్ అనండి, ఇట్లాంటివి.
నేను నిన్న కూడా మీకు చెప్తున్నాను కదా, తెలుగుదేశం జనసేన నాయకుడు ఒక ఆయన అంటున్నాడు వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో అని. సార్ సో వెయిట్ అండ్ సీలో ఇదన్నమాట పరిస్థితి. ఇక మరి తొందరగా చొరవ తీసుకొని వాళ్ళు కూర్చొని ఏదో బహిరంగ ప్రకటన కొంత మూమెంటం తీసుకురాకపోతే మటుకు సార్ ఈ హెచ్చరికలు చాలు, ఇంకొంచెం ఇది శృతి మించే పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పటికే గోదావరి జిల్లాలో పవన్ అక్కడే కూర్చొని చేస్తున్నాడు. విశాఖపట్నంలో వైసీపీ ఎమ్మెల్సీని జనసేనలో చేర్చుకున్నారు. అవును సార్, ఆయన పోటీ చేస్తాడని. సో జనసేన వాళ్ళు నెమ్మదిగా వైసీపీలో ఎవరైనా అసంతుష్టులు ఉంటే వాళ్ళని చేర్చుకొని వాళ్ళని అభ్యర్థులుగా తెచ్చి మనకు పోటీ పెడతారు అనేది ఒక ఆందోళన కూడా తెలుగుదేశంలో ఉంది. సో ఇవన్నీ పనిచేసి ఆయా ఎమ్మెల్యేల లేదా స్థానిక నాయకుల అనుచరులు కూడా తీవ్రమైన పోస్టులు పెడుతున్నారు. సో అందుకనే తెలుగుదేశం అలా హెచ్చరిక చేసింది. సో ఈ హెచ్చరిక అనండి, ఈ ప్రకటన అనండి, ఒక విధంగా అక్నాలెడ్జ్ చేయటమే. స్ట్రెయిన్డ్ రిలేషన్స్ స్ట్రెయిన్ అవుతున్నాయి, కొంచెం దెబ్బతింటున్నాయి, మీరు కాస్త అదుపులో ఉండండి అని. మరి ఉంటారా, మరింత రెచ్చిపోతారా? జనసేన ఇప్పుడు ఏమంటుందో మనం చూడాలి. అవును సార్. సార్ సోషల్ మీడియా వరకు ఓకే, కానీ సీట్ల పంపకంలో పందేరంలో కాస్త తేడాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ముందు 60 సీట్లు, దాని తర్వాత 30 సీట్లు, ఇప్పుడు 15 నుంచి 20 సీట్ల వరకే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని అంటున్నారు. ఇది స్పెక్యులేషన్ అయినా సార్, లేదంటే 60 సీట్లు అనేది ఎప్పుడు లేదండి. 30-35 అన్నది అట్లా ఉంది. 30-35 వీళ్ళకి ఇచ్చి ఒక 7-8 సీట్లు లేకపోతే 5 నుంచి 7 వరకు బీజేపీకి ఇద్దాము వస్తాయనే అనే ఆలోచన ఉంది. కాకపోతే 30 కూడా చేయలేరు, వాళ్ళ క్యాండిడేట్ లేరని కొంతమంది బయట మాటలు వదులుతున్నారు. ఇవి కూడా కొంచెం ఇబ్బంది కలిగి ఉండొచ్చు. అందుకే ఆయన అక్కడే ఉండి అభ్యర్థులను కూడా సెలెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ పాయింట్ అంటే మీరు చెప్పిన దాంట్లో కీలకమైంది, గోదావరి జిల్లాలో సార్ మొత్తం ఎక్కువ సీట్లు మాకిచ్చి మీరు తక్కువ సీట్లు తీసుకోవాలి అనే ఒక వైఖరి జనసేనకు ఉంది అంటారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే ఆ రెండు జిల్లాలే మెయిన్ కాబట్టి. అట్లా కొంతవరకు విశాఖపట్నం వైపు ఇట్లా రాయలసీమన్ గురించి ఏమీ అనడం లేదు. కానీ కాబట్టి ఈ కోస్తా జిల్లాలో ఎక్కువ సీట్లు వీళ్ళు కోరుకొని తీసుకుంటే, ఒకటి వాళ్ళు గెలవలేకపోతే, లేదా వాళ్ళు గెలిస్తే కూడా వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉండి వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి రాకూడదు కదా. అందుకని ప్రీ విశాఖ ఐడియాస్ తెలుగుదేశంలో ఉన్నవి, చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఉన్నవి, అప్పటికి మారింది గ్రౌండ్ సిచ్యువేషన్. ఇది చాలన్నట్టుగా బీజేపీ ఫ్యాక్టర్. ఇవన్నీ చూడాలి ఇంకా మనం. సార్ థ్యాంక్ యూ సార్.